మాది ఎడిగడ కిష్టపురం. కిష్టపురేనా? ఏంది మళ్ళీ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, ఉత్త కూర్చుంటున్నాం. ఆడేం చేద్దు ఊర్లే? ఆడ మా బాయికి అడిగి పోయినాం. బాయికి అడిగి పోయినావు? బాయికి అడిగి పోయినాం. మరి బాయికి అడిగి పోయిన పానం ఇక్కడ ఉట్టే కూర్చుంటే నా మనసు పడుతుందా? ఏ గట్లే కూర్చుండాలి, ఇక కూర్చుండాలి. వాని ఇట్లా పెనిగెళ్ళ పెట్టుకుంటా. ఒక్క ప్యాకేజ్ కూడా రాలేదు, నాకు ఒక్క పైసా కూడా రాలేదు. 5 పైసలు రాలేదు. అప్పుడు మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూస్తాను ఎవరు హరీష్ రావు చెప్పిండుగా కడుపులో పెట్టుకుంటా అని. మరి పెట్టుకున్నా కడుపులో? ఆడ పెట్టుకున్నాడు, ఇష్టంకల్లా పత్తలేడు. పత్తలేడు, జాడలేడు. అప్పటి నుండి రాలే? ఇంకా ఎప్పుడు రాలే బిడ్డ, మేము వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నుండి? 5 ఏళ్ళు అవుతుంది. మన ఎంపీ ఎలక్షన్లకు కూడా రాలేదు. మరి ఎట్లా ఓటు వేసిరా? బీఆర్ఎస్కి వేసిరా? వేసినాం, వేసి కాలిపోయినాం. మన ఇట్లా పెనిగెళ్ళ పెట్టాం బిడ్డ. ఇవాళ అయితే మేము రోడ్డు మీద ఉంటున్నాం. రోడ్డు మీద ఇంట్లో వచ్చిన వాళ్ళు పొమ్మని అంటారు. అయితే ఇప్పుడు వాడ మీలానే కొంతమంది ఇల్లు కోల్పోతా ఉన్నారు ఆడ హైదరాబాద్లో. వాళ్ళకి నేను కన్నీళ్ళు దూడుతా అంటుండు హరీష్ రావు. ఆ కన్నీళ్ళు చూస్తాడు, కానీ మేము కూడా ఏడ్చుకుంటూ వచ్చినాం కదా బిడ్డ. మా ఊరు అంటే మేము కూడా ఏడ్చుకుంటూ వచ్చినాం. మాకు కూడా బాధనే ఉన్నది. వాళ్ళకి అంతా మేలు చేస్తుంటారు, కానీ మాకేం చేస్తుండ్రు? మరి ఏం చేస్తున్నారు? ఆయన ఎవ్వరు ఏం చేసిన వాళ్ళు లేదు మాకైతే. మా ఊరు అయితే ఓడగొట్టిరు బిడ్డ. హరీష్ రావు చెప్తుండాలి, నేనున్నా, మీరు బాధపడకుర్రి, మీరు అందరు నా బిడ్డలాగా, మీరు అందరు నా మనుషులు, మిమ్మల్ని కళ్ళకి నీళ్ళు రానియ్యా అని చెప్పేసి అంటున్నాడు. అట్లా అంటాడు, సత్యం అట్లా అంటాడు. వాళ్ళకి మేలు చేస్తుండొచ్చు, వాళ్ళకి మేలు చేస్తుండొచ్చు బిడ్డ. మాకైతే ఏం చేయలేదు. కట్టుబట్టల మీద వచ్చినాం మేము. మా జాగా మా భూమి బొడగొట్టుకొని వచ్చినాం బిడ్డ. మా ఊరు అట్ చేస్తే మాకు లెస్ బాధ అవుతుంది బిడ్డ. మీరేమన్నా సరే, కానీ విడిచిపెట్టి వచ్చిర్రు ఇప్పుడు. విడిచిపెట్టి వచ్చినాం మేము. జాగ్రత్త, కళ్ళకి ఇంకా నీళ్ళు వస్తాయి. మరి మేము గట్ల పోతుంటేనే, ఎక్కడన్నా పోతుంటేనే మాకు నీళ్ళు వస్తాయి బిడ్డ. మాట్లాడదామా? సింగారం మాది. మరి ఏం చెప్పాలి? నా కష్టం చెప్పన్నా? చెప్పు. నా కష్టం అని చెప్పన్నా? కష్టం ఏం లేకుండా వేసినట్ట కదా మీ కేసీఆర్. కష్టం ఏం లేదంటుండు కదా? ఏం లేదా? మీకు కష్టాలే లేకుండా వేసినట్ట హరీష్ రావు. మీకు కట్టం ఏం లేదంటుండు కదా హరీష్ రావు. రామ చూడుకో, గిన్నె బియ్యం లేవు ఇంట్లో తినటందుకు. ఏం చెయ్యాలి? పంపురా అంటే ఆ కొడుకు పంపుతలేడు, పంపురా అంటే ఈ కొడుకు పంపుతలేడు. కంటోరు బియ్యం, మీరు ఇచ్చిన బియ్యం తెచ్చుకొని తింటున్నా. మరి ఏం చేయాలి? నేను బుడ్డ పైస చేయలే నాకు, నా కొడుకులు ఎట్లా బతకాలి? 3 పడకాలు పడితే దెబ్బలు తాకినాయి. ఇగో 4 ఒక్కలు వేసినాయి. వస్తున్నా ఈ మధ్య ఇలా మంచిగా వస్తున్నా. నన్ను ఒక్కదాన్ని ఉంచిపోయిండ్రు. ఊళ్ళో ఉన్నప్పుడు ఉండేనా అందరు మీ దగ్గర ఉండేనా? ఊళ్ళో ఉన్నప్పుడు ఎట్లుండే? ఊళ్ళే సింగారం ఎట్లుండే? ఆడ వాళ్ళ ఇంట్లో వచ్చినాయి, వాళ్ళు ఉన్నారు. నాన్ను ఇల్లు ఉంచిపోయిండ్రు. ఇడు ఉన్నా, నా ఇల్లు నాకు వస్తుంది. అయ్యా నా ఇల్లు రాసుకుపోతున్నావు, మరి నా ఇల్లు తీసేస్తున్నావు, మన బతికెట్లా? మరి నన్ను ఆడ ఉంచుతారు నానాడే అంటే, అమ్మ ఇది నీకు రాసుకుపోతున్నా, నీ ఇల్లు నీకే ఉంటుంది, నీ పాకి నీకే ఇస్తాము, అన్నీ నీకే ఇస్తాము, నువ్వు బతుకు అన్నీ అని అన్నారు. పిల్లలకు దిక్కిచ్చారు, నీకో దిక్కిచ్చారు. పిల్లలకు దిక్కిచ్చారు, నీకో దిక్కిచ్చిరా? నా కోదికి ఇయ్యలే. మా చిన్నోనికి వస్తే అమ్మాయిగా నీకు వస్తుంది, నీ ఇల్లు నీకు ఇడు వస్తుంది, ఈ ఇంట్లో ఉండమని నన్ను ఇంట్లో ఉంచిపోయినాడు. ఇంట్లో ఉంచిపోయాడు. సరే అమ్మా, సరే, ఓకే, సరే అంటున్నా. ఓకేనా? మరి ఎట్లా చేయాలి చెప్పు? ఇక చేస్తారు. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు లేదు. విన్నావా? ఇల్లు లేదు, పైసలు లేవు. నా పిల్లల పేరు మీద వస్తుండే, మా పిల్లల పేరు మీద కూడా రాలేదు. మీ దయ పోయి కూడా ఇవ్వలే నాయన. రాలేదు, పైసలు రాలే, ఇల్లు రాలే, ఒక్కొక్క రూపాయి రాలే. ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఇండ్లు పోతున్నాయి, వాళ్ళకు న్యాయం చేస్తా అంటుండే హరీష్ రావు. అప్పుడు మీకు మినిస్టర్గా ఆయన్నే ఉండే, మరి మీకేం న్యాయం చేసిండు అని అడుగుతున్నా. ఏం న్యాయం చేయలే. ఏం చేయలేదు. అన్నీ చేసిన నా ప్రజలను కడుపులో పెట్టుకొని చూసా అంటాడు. చేయలే బిడ్డ, చేయలే. అంటే ఆయన అబద్ధం ఆడుతుండే, ఇప్పుడు మీరా? మరి అబద్ధం ఆడితే మేము అన్ని నిజం మాట్లాడినది ఆయనది. ఎవ్వరు చేయలేదు మాకు. కేసీఆర్ చేయలే, ఆయన చేయలే. హరీష్ రావు చేయలే, కేసీఆర్. మళ్ళీ కేసీఆర్ని గెలిపించారు కదా మీరు. బయటకు వచ్చినాయి ఈ మధ్యలో ఎప్పుడైనా వచ్చినా మీ దగ్గరికి? రాలేదు. మొన్న ఓట్లప్పుడు కూడా రాలే.
రాలే ఈడికైతే ఇడికి రాలే రాలే ఎందుకన్నా ఎందుకు రాలేడంటే అట్లా ఏమో ఎందుకు రాలేదో ఏమో తెలియదు కానీ ఏమంటా ఉండంటే అందరినీ జాగాలకు భూములకు పైసలు ఇచ్చేసినాము అంటుండు. ఏదైతే హైదరాబాద్ ఇప్పుడు ఒకవేళ ఫ్లాట్ కోల్పోతుర్రో వాళ్ళకి ఒక్క ఫ్లాట్కి 50 లక్షలు ఇవ్వాలి, ఇస్తేనే మంచిది, లేకపోతే కాంగ్రెస్ అంతం చూస్తా అని చెప్పేసి చెప్తా ఉండు వాళ్ళు హరీష్ రావు. మరి ఇక్కడ మీకెంత ఇచ్చిండు ఎకరాకు? మాకు ఏమి ఇవ్వలేదు. ఎకరాకి ఏమి ఇవ్వలే? ఏమి ఇవ్వలే. 6 లక్షలు ఏమో ఇచ్చిన అంటుండగా. 6 లక్షలు ఇస్తే మేము ముగ్గురు అన్నదమ్ములు ఉండరు మా వాళ్ళు. ఇక అవే మా అందరం పంచుకున్నాం ముగ్గురం. 6 లక్షలు ఎకరాకి సరిపోయినాయా? ఆడ సరిపోయినాయి. ఒక ఫ్లాట్ కొంటే ఎంత అవుతుంది? ఎంత అవుతుందో అయ్యా ఎవరు కొన్నారు? మీరు? మేము కొనలే. జాగా భూములు కొనుక్కుంటే కదా వచ్చిన పైసలతో? నాకు ₹1 రాలే బిడ్డ. నీకు ₹1 రాలే? నాకు రాలే. ఎంత ఉండే జాగా? 3 ఎకరాలు ఉండే. 3 ఎకరాలు. అప్పుడు ఏం చేద్దరు మీరు? కూలి పని చేసుకొని ఆడ ఊళ్ళే ఉండలేక పట్నం పోయి బతికినాం, మళ్ళీ వచ్చినాం, ఈటే ఉన్నాం. మరి ఈడేం చేస్తారు ఇప్పుడు? ఈడేం చేస్తున్నాం కూలి గాయకులు. కూలి గాయకులేనా? దొరుకుతున్నాయి కూలీలు? మరి ఆడ దొరుకుతున్నాయి నాయన, మాకు ఏడ దొరుకుతలేవు. ఎట్లా మరి దొరకకపోతే? కూర్చున్నాము, కంపెనీల పంట పోతారు, ఇంటికాడ ఉంటారు, ఇంటికాడ ఉంటారు. కంపెనీలకు తీసుకుంటారా మరి? ఏమో నిన్న మొన్న పోతుర్రు వాళ్ళు పిల్లలు. నిన్న మొన్న పోతారు. సరే అమ్మా, అది నీ దయ, మాకు ఇస్తే మీ దయ. గడి చెప్పు మరి, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏం కావాలి మీకు? మాకు ఇల్లు కావాలి, మాకు పోయిన పైసలు రావాలి, మా పిల్లల పేరు మీద మా పేరు మీద. వచ్చింది ఇటు హరీష్ రావు ఈ మధ్యలో ఎప్పుడన్నా? రాలేదు. రాలే. సరే అమ్మా, రాలేదయ్యా. మీదమ్మా? మాదా? మాకు 1 ఎకరం ఉండే. ఎకరం ఉండే? వచ్చినాయి ఎకరా పైసలు? ఎకరా పైసలు వచ్చినాయి కానీ బోర్ పైసలు రాలే. బోర్ పైసలు కూడా ఇస్తానరా? బోర్ పైసలు ఆడ అందరికి ఇచ్చారు, కొంతమందికి. అందరికి ఇచ్చారు? అందరికి ఇచ్చారు. ఎకరాకి ఎంత ఇచ్చారు మరి? 6 లక్షలు. సరిపోయినాయి మరి? ఇంకేం ఏడ సరిపోయినాయి? ఆయన్ని ప్లాట్ ఇచ్చిండు, ప్లాట్ ఇస్తే ఇల్లు కట్టుకుందామంటే ఆయన్ని తిన్నాము. ఇప్పుడు 5 ఏళ్ళు మేము ఇటు వచ్చి. 5 ఏళ్ళు అవుతుంది. ఏం దొరుకుతుందా? పనులు ఏమైనా దొరుకుతున్నాయి? ఏం పని దొరికి పడవుతుంది, ఏం పని దొరికి పడవుతలేదు. తిందామంటే తిండి కూడా గతి లేదు. ఇంటికాడ ఉంటే ఇంత అవసరమో కైకిలో గూలో పోతుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి గిట్లనే పోయిన వాళ్ళు పోతురు, అవి సరిపోతలేవు. రోగాల కింద పడ్డాము. ఏ ఊరు ఉండేడా? కిష్టపూర్, ఎడిగడ్డ కిష్టపూరేనా? పెద్ద సముద్రమే మా ఊరు. ఊరంతా మరి బాగా అనిపించింది వచ్చేటప్పుడు? ఓ బాధనాట, ఏడుసుడు కాదు, సచ్చుడు కాదు, మస్తు మంది రాయమయ్యారు. హరీష్ రావు మాట మీద అందరు మంచిగా సంతోషంగా వచ్చారు అంటుండు. సంతోషం సలగా ఇదే సంతోషం. ఊరు పోతే వస్తామా సంతోషంగా? ఊరే లేకపోయా ఉన్నది బాయ్. ఏమొస్తాము ఊరు సంతోషంగా ఏడ్చుకుంటూనే వచ్చినాం కానీ ఏం మంచిగా రాలే. అంటే ఇంకా యాదకొస్తుందా మరి ఊరు? రాదా మరి? అటు పోయినప్పుడల్లా యాదకొచ్చాయి. అయ్యో మేము గిడు ఉంటాం కదా అని. జాగ భూమి ఉండే, అంత జాగ ఉండే, భూమి ఉండే, చెట్లు ఉండే, అన్నీ ఉండే అని మాకు. ఇంటికి పోయి మంచిగా బావి కాడికి పోదాము, కట్టెపుల్లలో చేను శలక అన్ని చూసుకుందాము, మొత్తము నిమ్మలం ఉండు. ఈడేం నిమ్మలం పడైంది బదాలు. ఇంకా మా చిన్న బిడ్డకు కూడా రాలే పైసలు.